మంజుల రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల కాలంలో 119 కోట్లతో వికారాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులు చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లు పెద్దగా నిధులు రానప్పటికీ ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ చొరవతో 80 కోట్ల రూపాయల మంజూరు చేయించుకుని మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశామని మంజుల రమేష్ చెప్పారు. 5 సంవత్సరాలు చైర్మన్ గా ఉండి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. తన రాజకీయ కార్యాచరణ కొనసాగుతుంది. ఈ 5 ఏళ్లు సహకరించిన వికారాబాద్ పట్టణ ప్రజలు, 34 మంది వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మంజుల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. 1,57,00,000 పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ ఒక 3 ప్లేసెస్ లో పెట్టినాము. అది ఒక 10 లక్షలతో అయింది. ఆటోలు 16 ఆటోలు తీసుకున్నాం మనం వచ్చిన 5 సంవత్సరాలలో. 1,20,00,000 అయింది. దానికి ఒక జేసీబీ తీసుకున్నాం 40 లక్షలతోని. వైకుంఠధామం గంగారంలో వైకుంఠధామం 1,10,00,000 ఇంప్రూవ్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది దాన్ని. తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కి 7,20,00,000 అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉండే, కానీ డబ్బులు అయితే ఏం రిలీజ్ కాలేదు. దాని కింద ఒక